లస్ట్ స్టోరీస్ 2 తెలుగు డబ్ వెబ్ సిరీస్ రివ్యూలోకి వెళ్లే ముందు చిన్న డిస్క్లైమర్ ఇస్తాను. ఈ రివ్యూ చెప్పడానికి అడల్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో 16+ చూస్తే బెటర్, రైట్? సో 2018లో రిలీజ్ అయిన లస్ట్ స్టోరీస్ 1 హ్యూజ్ సక్సెస్ అయింది. అండ్ అదే ఫ్రాంచైజీ నుంచి సెకండ్ ఫిల్మ్గా లస్ట్ స్టోరీస్ 2 రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ సెకండ్ పార్ట్ చూడాలనుకున్న వాళ్ళు ఫస్ట్ పార్ట్ చూడని అవసరం లేదు. దానికి ఒక ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇది ఒక యాంథాలజీ బేస్డ్ ఫిలిం. అంటే ఒకే మూవీలో 4 డిఫరెంట్ స్టోరీస్ రన్ అవుతాయి. అండ్ ఒకదానికొకటి అసలు సంబంధం ఉండదు. బట్ ఇవన్నీ లస్ట్ అనే వన్ అండ్ ఓన్లీ ఎమోషన్ మీద బేస్ అయి ఉంటాయి. అండ్ ఈ 4 డిఫరెంట్ స్టోరీస్ని 4 డిఫరెంట్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. సో కంప్లీట్గా ఈ మూవీ చూసాక ఎలా ఉందో ఈ యావరేజ్ రేషియోతో చెప్పే కన్నా ఒక్కో ఎపిసోడ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఆర్ బల్కీ డైరెక్షన్లో మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, అంగద్ బేడి లీడ్ రోల్ చేసిన ఈ కాన్సెప్ట్ వచ్చి లవ్ ఆర్ అరేంజ్డ్ ఎలాంటి మ్యారేజ్ చేసుకున్నా సరే మోర్ దెన్ ఏ లవ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లైఫ్ లాంగ్ సస్టైన్ అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్ కంపాటబిలిటీ కూడా ఉండాలని, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒకరి మీద ఒకరికి బోర్ కొట్టకుండా ఉండాలంటే ఈ కంపాటబిలిటీ మేజర్ రోల్ ప్లే చేస్తుందని కాన్సెప్ట్ యొక్క ప్లాట్. అండ్ నాకైతే చెప్పిన పాయింట్ హానెస్ట్గా ఉంది, కానీ డ్రామాని బిల్డ్ చేసిన ప్రొసీజర్ నచ్చలేదు. అండ్ ఒకే పాయింట్ని పట్టుకుని కంప్లీట్ క్రింజ్ వేలో నెరేట్ చేశారు. అండ్ నాట్ రియలీ ఇంట్రెస్టింగ్. జస్ట్ మృణాల్ కోసం చూడాలనుకుంటే చూసేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చి లేడీ డైరెక్టర్ కొంకనా సేన్ శర్మ డైరెక్ట్ చేశారు. మ్యారేజ్ అనేదే లేకుండా సింగిల్ ఇండిపెండెంట్గా ఉంటూ జాబ్ చేస్తున్న తిలోత్తమ తన మెయిట్ చేసి ఇంటిమసీ సీన్స్ని లైవ్లో చూస్తూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతుంటుంది. అండ్ ఇది డైలీ లైఫ్లో ఒక హ్యాబిట్గా మార్చుకుంటుంది. అండ్ ఫర్దర్గా ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. అండ్ ఈ స్టోరీలో నాకు బాగా నచ్చింది తిలోత్తమ అండ్ మెయిడ్ రోల్ చేసిన అమృత, వీరిద్దరి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కాన్వర్జేషన్ పార్ట్ తక్కువ ఉన్నా సరే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అండ్ అంత బోల్డ్గా ఈ స్టోరీని ప్రెజెంట్ చేయడానికి వీరిద్దరు పెట్టిన ఎఫర్ట్ టూ గుడ్ ఉంటుంది. అండ్ డైరెక్షన్ స్కిల్స్ ఆల్సో ఇంప్రెసివ్. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ థర్డ్ వన్ వచ్చి సుజాయ్ ఘోష్ డైరెక్షన్లో తమన్నా అండ్ విజయ్ వర్మ లీడ్ రోల్ చేశారు. అండ్ ఈ లస్ట్ స్టోరీస్ సెకండ్ మూవీలోనే నాకు నచ్చలేని స్టోరీ అంటే ఇదే. కాన్సెప్ట్లో ముందు వెనక ఏం లేకుండా ఒక సింపుల్ పాయింట్ నుంచి థ్రిల్లర్ జోనర్లోకి షిఫ్ట్ అయిపోయారు. క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక రివెంజ్ డ్రామా. అండ్ ఇమ్మెన్సివ్ యాక్టర్ విజయ్ వర్మ రోల్ని అయితే మిస్యూజ్ చేశారనిపించింది. ఒక ఎంటీ రోడ్లో వీడియో కాల్ మాట్లాడుతూ యాక్సిడెంట్ చేసిన విజయ్ మెకానిక్ కోసం ఒక ఊర్లోకి వెళ్తే 10 సంవత్సరాల తర్వాత తన ఎక్స్ వైఫ్ కనబడుతుంది. అసలు పాస్ట్లో వీళ్ళిద్దరు బ్యాక్ స్టోరీ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే కంప్లీట్ సస్పెన్స్ని మీరు ఈ స్టోరీలో చూడొచ్చు. బట్ ఈ స్టోరీలో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మనల్ని ఎంతో కొంత ఇంప్రెస్ చేస్తుంది. అదర్వైజ్ ఇంకేం ఉండదో. కంప్లీట్గా తమన్నా అండ్ విజయ్స్ కెమిస్ట్రీని ప్రాపర్గా యూజ్ చేసుకోలేపారు. అండ్ లాస్ట్ వన్ వచ్చి అమిత్ శర్మ డైరెక్షన్లో కాజల్ లీడ్ రోల్ చేశారు. అండ్ పాస్ట్లో ప్రాస్టిట్యూట్ అయిన కాజల్ ఒక రాయల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ పెళ్లి చేసుకుంటుంది. కానీ తన లస్ట్ఫుల్ హస్బెండ్ తనని మిస్ట్రీట్ చేస్తుంటాడు. బట్ తన ఒకే ఒక్క కొడుకు ఎడ్యుకేషన్ కోసమని అన్నిటిని భరిస్తుంది. అండ్ ఫర్దర్గా దీనికి కంక్లూజన్ ఏమైంది అనేది మీరు ఈ స్టోరీలో చూడాలి. అండ్ ఈ స్టోరీ లెంతీ రన్ టైం అయినా కాన్సెప్ట్ వైజ్ చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్కి అయితే బుర్రలు పాడైపోతాయి. అండ్ ఆ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్టే చేయలేరు. అండ్ నాకైతే బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఈ 4 యాంథాలజీ స్టోరీస్లో ఫస్ట్ అండ్ థర్డ్ స్టోరీస్ నచ్చలేదు. సెకండ్ అండ్ ఫోర్త్ స్టోరీస్ ఇంప్రెస్ చేశాయి. అండ్ ముందే చెప్పినట్టు ఈ ఎంటైర్ 4 స్టోరీస్ డ్రైవ్ అయ్యేది లస్ట్ అనే ఎమోషన్ మీద. కనుక 18+ మాత్రమే చూడండి. అండ్ వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోలు మరి ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.